అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పెట్రోల్ రేట్లు అయితే అమాంతం పెరగడంతో అయితే కొంతమంది వాహనదారులు అయితే ఛార్జింగ్ వాహనాల వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొంత ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి కొంతమంది యజమానులు అయితే నిర్వాహకులు అయితే ప్రస్తుతం అయితే కొంతవరకు అయితే చైన్ మార్కెట్తో అయితే కొంత మోసం చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒక 21,000 రూపాయలు కడితే ఛార్జింగ్ వాహనానికి సంబంధించి అయితే మరో ముగ్గురిని చేర్పించాలన్న నిబంధన అయితే పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఒక వ్యక్తి అయితే 21,000 రూపాయలు కట్టి అయితే నేనైతే మోసపోయానని అయితే గ్రహించడం జరిగింది. చివరికైతే వేములవాడ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దీనిపై అయితే స్పందించినటువంటి అధికారులు అయితే తనైతే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఈ నిర్వాహకులను అయితే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు అయితే వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో అయితే కొంత చైన్ మార్కెట్లు అయితే మళ్ళీ ఊపందుకున్నట్టుగా కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది కదా, ఏం చెప్తారు సార్? నిన్న మా దగ్గర షబాష్పల్లికి చెందినటువంటి పండుగ నరేష్ అనే వ్యక్తి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నికి ఒక 21,000 రూపాయలు ఎస్ఎస్ మోటార్ అనే సంస్థకి చెల్లించడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 21,000 రూపాయలు చెల్లించి ఇంకొక ముగ్గురిని తనలాగా ఒక ముగ్గురిని 21,000 రూపాయలు 21,000 ముగ్గురిని జాయిన్ చేపిస్తే అయితే మొత్తం 4 జాయిన్ అవుతారు అనమాట. నీకు బండి ఫ్రీకి ఇస్తాం, 21,000కి నీకు బండి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పండుగ నరేష్ సరే కదా 21,000కి ఎలక్ట్రిక్ మోటార్ వస్తుందని చెప్పి ఆశతోని 21,000 కట్టి ఎస్ఎస్ మోటార్స్ వాళ్ళకి పే చేసి దాంట్లో స్కీమ్లో జాయిన్ అయ్యాడు. కానీ ఈయన ముగ్గురిని కన్విన్స్ చేసి అందులో జాయిన్ చేయలేకపోయాడు. దాంతో ఇతను మోసపోయినా అని చెప్పి గ్రహించి మా దగ్గరికి వస్తే ఈ గొలుసు కట్టు విధానం, ఈ చైన్ సిస్టమ్ అనేది ఉండదు, ఇది ఆర్థిక నేరంగా పరిగణించబడుతుందని చెప్పి మేము దాన్ని కేసు చేసి ఈయనని ఈ 21,000 కట్టడానికి ప్రేరేపించినటువంటి ఆ సంస్థ మీద దానికి సంబంధించినటువంటి బలరాం నాయక్ అనే ఒక నాంపల్లికి చెందిన వ్యక్తిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రజలకు మేము ఒకటే చెప్పే వినపం ఏంటంటే ఈ గోల్స్ కట్టు చైన్ సిస్టమ్ అనే వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఈ రాయితీల పేరుతోని, స్కీమ్ల పేరుతోని జరిగే ఈ మోసాలు ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఇంకేమైనా కేసులు ఏమైనా నమోదయ్యడానికి ఇతర ప్రాంతాల్లో సైతం ఇప్పుడు చూసినట్లయితే ఎస్ఎస్ మోటార్స్తో కాకుండా ఇంకా కొన్ని వేరే అదర్ కంపెనీస్ సైతం ప్రస్తుతం అయితే 15,000 కట్టండి, 21,000 కట్టండి అని చెప్పేసి సైతం ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటువంటి వారిపై అయితే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, అంటే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుందండి? వీళ్ళకి అంటే పెద్ద శిక్షలే పడతాయి. మేము కట్టిన కేసులు కూడా అప్ టు 10 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా ఏదైనా మీ దృష్టికి వచ్చినా, ప్రజల దృష్టికి వచ్చినా, మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అట్లాంటి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము. ఇప్పుడైతే పండుగ నరేష్ అనే వ్యక్తికి సంబంధించి అయితే తనైతే 21,000 రూపాయలు అయితే కట్టడం జరిగింది. తర్వాత అయితే నాకైతే బండి వస్తుందని అయితే తనైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇంకా మరో ముగ్గురు అయితే జాయిన్ చేయలేకపోవడం వల్ల అయితే తన డబ్బులు వెనక్కి రాక అయితే తనైతే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దీనిపై అయితే పోలీసులు అయితే సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఎవరైనా బాధితులు ఉంటే మమ్మల్ని అయితే సంప్రదించండి అని అయితే వారైతే సిఐ గారు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే వేములవాడ పోలీస్ స్టేషన్లో అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.